ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ కొరకు తిరిగి ఈ ఉదయకాలంన ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. తిరిగి ఆమోసు గ్రంథంలో నుండి ఎనిమిదవగా మన అంశం ఏంటంటే, దేవుని వాత్సల్యత కృపగల కార్యాలను వివరించిన ఆమోసు అలనాడు వివరించాడు. దానిని నేను ఇప్పుడు వివరిస్తూ ఉన్నాను. ఇది 8వ భాగం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడ్డది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంట వత్తురు, విత్తనము చల్లువారి వెంట ద్రాక్ష పళ్ళు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారములను, ఇదే యెహోవా వాక్కు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డారా, మనకు ఏదైనా కూడా దొరుకు కాలంలోనే మనము తీసుకోవాలి. దొరకని కాలంలో వెతికితే ఏమీ లాభం లేదు. కాబట్టి దేవుడు మరి కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చేసే మహత్తర కార్యాలు ఎంతో గొప్పవి. నిజమే, దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా అద్భుతాలను చేస్తూ ఉంటాడు. అవి చాలా గొప్పవి. అవి మనకు అర్థం కాదు ఆయన చేసే కార్యాలు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఉగ్రతకు లోనైన తర్వాత వారి పట్ల దేవునికి కలిగిన ప్రేమయే వాత్సల్యతయే పై వచన సారాంశం. అనగా దేవునికున్న ప్రేమ, దేవునికున్న వాత్సల్యత, దేవునికున్న కృప. నేను వచనంలో మీకు చదివాను కదా, చాలా గొప్పది. మహత్తర కార్యాలు ఇజ్రాయెల్ పట్ల దేవుడు చేశాడు, కానీ వారు గ్రహించలేదు. పర్వతంలో నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించింది. ఎక్కడి నుండి అండి? పర్వతంలో నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించింది, అనగా కారింది. కొండలన్నీ రసధారలు అగును అని ప్రవక్త సెలవిస్తున్నాడు. కొండలన్నీ కూడా రసధారలు అవుతాయని ఆమోసు ప్రవచిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిపై దేవుని కరుణ వాత్సల్యత కురిస్తే పర్వతము లాంటి పరిస్థితి అయినా అవి రసధారలుగా మార్చబడాల్సిందే. నిజమే, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. కొండల నుండి రసాన్ని పంపించగలడు, కొండలను నేలమట్టుగా చేయగలడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. అందుకే ఆ దేవాది దేవుని సృష్టికర్తను నమ్ముకోవాలి. ఆయన రక్తంలో మనము ఎల్లప్పుడూ శుద్ధులు కావాలి అని ప్రభు కోరుతూ ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. కొండలాంటి బండలాంటి కఠిన పరిస్థితులైనా అవి మధుర రసాలుగా అవ్వాల్సిందే. హల్లెలూయా. ఈరోజు నీవు మారకుండా బండలాంటి హృదయం కలిగి ఉన్నావా? కొండలాంటి సమస్యతో బాధపడుతున్నావా? ఈరోజు నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బండలాంటిది పిండిగా చేయగల శక్తి దేవుని దగ్గర ఉంది. కొండలు కూడా దేవుడు చదునుగా చేసే శక్తి ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే దాన్ని సృష్టించిన వాడు ఆయన్నే గనుక. కారు రిపేర్ అయితే స్కూటర్ మెకానిక్ దగ్గరికి వెళ్ళొద్దు, కార్ మెకానిక్ దగ్గరికే వెళ్ళాలి. చాలామంది తప్పటడుగు వేసేది ఏంటంటే, కార్ మెకానిక్ అయితే స్కూటర్ మెకానిక్ దగ్గరికి వెళ్తున్నారు, పొరపడుతున్నారు. దేవుని బిడ్డారా, ఎవరైతే కార్ మెకానిక్ చేశాడో అతని దగ్గరికి వెళ్తేనే ఆ కార్ బాగవుతుంది. స్కూటర్ మెకానిక్ దగ్గరికి వెళ్తే బాగా కాదు. అందుకే మనల్ని పుట్టించిన దేవుడు, ఈ సృష్టినంతా కలగజేసిన దేవుడి దగ్గరికి వెళితేనే ఏదైనా చేయగలడు. ఆయన చేతిలో ఉంది.
ఆయన సృష్టిని చేశాడు కాబట్టి మనము సరి అయిన అవగాహన కలిగి వాక్యానుసారంగా వాక్యం మీద ఆధారపడి జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని కార్యాలు అలాగూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కఠిన పరిస్థితుల గుండా వెళ్తున్నావా? నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయా? కఠినమైన పరిస్థితి నీకు కలుగుతుందా? అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నిన్ను ఆదుకునే ఆపద్బాంధవుడు. దేవుని కృప గల కార్యాల కోసం ప్రార్థించుకో. దేవుడు నీ జీవితాన్ని రసధారలుగా చేస్తాడు. ఆమేన్. అనగా దేవుని యొక్క కార్యాలు మనకు అర్థం కావు. ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడతావో అప్పుడు దేవుడు నీ పట్ల ఉండి గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. దేవుని వాత్సల్యత కృపగల కార్యాలను వివరించిన ఆమోసు ఆయన వివరించాడు. నేను దాన్ని తిరిగి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాలని ఇవి మీకు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ చదివేస్తారు, కానీ అందులో ఉన్న సారాంశాన్ని, అందులో ఉన్న లోతును, అందులో ఉన్న ఎత్తును వివరించే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి వింటున్న మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. మా దైవజనుడు దీనదాసుడు చక్కటి వర్తమానాన్ని అందిస్తున్నాడు అని మీరు ఇతరులకు ఈ యూట్యూబ్ ఛానల్ని, ప్రేయర్ వారియర్స్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. అప్పుడు మీరు కూడా దీవించబడతారు. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఇతరులు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు, క్రీస్తు మార్గంలో నడవగలుగుతారు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.